వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గరం మసాలాలు, మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఇప్పుడు మీ పెరట్లోనో లేదంటే గార్డెనో టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే వాటిని పెంచే పద్ధతి అండ్ దానికి సంబంధించిన సాప్లింగ్స్ ఇవన్నీ కూడా మేళాలో అందుబాటులో ఉంది. స్పెషల్లీ మొక్కల కోసం జరుగుతున్న మేళా, వేలాది స్టాల్స్ ఉన్నాయి. సో ఇంతకీ ఇది ఎక్కడో అండ్ దాంతోపాటు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇందాక చెప్పినట్టు హార్టికల్చర్ మేళా, ఇక్కడ చెట్లు తీసుకెళ్ళి ఒక 2 years 3 years ఆ ఫ్రూట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు చెట్టు పెడుతుండే ఫస్ట్ ఉండే క్రోప్ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఖాతా. సో ఇక ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఈ మేళాకి వస్తే కేవలం చెట్లు మాత్రమే కాదు, ఈ ఫ్రూట్ చెట్లు తీసుకెళ్ళి పెడితే ఫస్ట్ ఫ్రూట్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే ఇన్ జనరల్గా మనం ఫ్రూట్ సంబంధించిన ఏ చెట్టు పెట్టినా 2-3 సంవత్సరాలు అయితే తప్ప ఆ ఫ్రూట్ని మనం టేస్ట్ చేయలేం. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఆల్రెడీ చూసారు కదా, ఈ మార్చి కల్లా మంచి మ్యాంగోస్ మీ ఇంట్లో తినాలి అని అనుకుంటే, దట్టు ఆర్గానిక్తో పాటు పండించుకొని తినాలి అనుకుంటే ఇక్కడ కేవలం చెట్టు కొంటే సరిపోతుంది. ఎందుకంటే కంప్లీట్ పూతతో ఉండే కనిపిస్తుంది. అండ్ కేవలం మామిడైనా అని అంటే ఇగో చీకు, సపోటాకు ఆల్రెడీ సపోటా కాయలతో ఉండే చెట్టు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బత్తాయి అండ్ పక్కన అంజీర్ కూడా కనిపిస్తుంది. అంజీర్కి ఖాతా కాయాలి అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అది పెట్టి అది బ్రతికి అంటే మినిమం 3 years పైనే పడుతుంది. కాకపోతే ఈసారి జస్ట్ ఈ చెట్టు తీసుకెళ్ళి మీరు పెట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వితిన్ 2 or 3 days ఆ ఫ్రూట్ని కూడా టేస్ట్ చేయొచ్చు. ఒక్కసారి నిర్వాహకులతో మాట్లాడదాం. సో కితా వెరైటీస్ ఏ ఫ్రూట్స్ మే అవి? మా దగ్గర వెరైటీస్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. దానిలో మ్యాంగోలోనే మా దగ్గర 6-7+ వెరైటీస్ ఉన్నాయి. అండ్ లెమన్లో కూడా 3-4 టైప్స్ ఉన్నాయి. లైక్ గజ నిమ్మ ఉన్నది, మార్కెట్ నిమ్మ ఉన్నది, 999 నిమ్మ ఉన్నది. అండ్ డబ్బకాయలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ప్రొమోగ్రెనేట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు జస్ట్ మనం ఇంట్లో ఇది పెట్టుకొని దీన్ని జాగ్రత్త చూస్తే సరిపోతుందా? ఫస్ట్ ఫ్రూట్ తినే అవకాశం ఉంటుందా తీసుకెళ్లే వాళ్ళకి? ఫస్ట్ ఫ్రూట్ తినే అవకాశం అయితే ఉంటుందండి. కాకపోతే ఇది మీరు జస్ట్ ఇంట్లో అయితే పెట్టుకోలేరు. ఈ ఫ్రూట్స్ అన్నీ అవుట్డోర్లో పెడితే అంటే అది కంపల్సరీ వాటికి సన్లైట్ కావాలండి. ఇప్పుడు ఇంట్లో పెరళ్ళు ఉంటాయి, చాలా మందికి గార్డెన్స్ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. కాకపోతే దానికి ఎక్సెసివ్ సన్లైట్ కావాలి. సన్లైట్ ఎంతైతే ఉంటుందో అంత మంచి కాయలు వస్తాయి. ఓకే. సో ఇంట్లో ఎవరైనా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకో, బయట పెరళ్ళు లేదంటే ఇంటి బయట కావచ్చు, అట్లా ఇవి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. కాకపోతే దానిలో మామిడికాయ పెట్టకూడదు, ఎందుకంటే రూట్స్ వాల్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఓకే. ఇంకా మిగతా అన్ని లైక్ అంజీరు ఇవన్నీ చిన్న చిన్న డార్క్ వెరైటీ అవన్నీ పెట్టుకోవచ్చండి. ఓకే. సో మరి వీటి ఏజ్ ఎంత? వీటి ఏజ్ వచ్చేసి 2 years ప్లస్ కూడా ఉన్నాయి, 3 years ప్లస్ కూడా ఉన్నాయి మ్యామ్. సో ఇవన్నిటికి ఇదేనా ఫస్ట్ ఖాతా? ఇవన్నిటికీ ఫస్ట్ కాదు ఇదే. ఇదే. సో మరి వీటి కాస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది ఫ్రూట్స్ కి? కాస్ట్ వచ్చేసి మన దగ్గర వెరైటీస్ బట్టి ఉంటుంది, దాని ఏజ్ ఉంటుంది అండ్ దాని సైజ్ ఎట్లుందో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. నార్మల్గా మన దగ్గర చిన్న అంజీర్ వచ్చేసి 300లో ఉంది. అండ్ అదే పెద్ద అంజీర్ వచ్చేసి 1500లో ఉంది. ఓకే. ఫ్రూట్ తో పాటు ఎవరైనా చెట్టు తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఖాతా ఉన్న వాటి అది స్టార్టింగ్ ప్రైస్ ఎంత? దాని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 నుంచి ఉంది. 300. సో ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? పబ్లిక్ రెస్పాన్స్ అయితే ఉన్నదండి, బాగానే ఉన్నది. ఎందుకంటే ఇన్ జనరల్ గా మొక్కలు చెట్లు చూడడం వేరు, అది పండే వరకు ఆ కాయ ఎట్లా వస్తుందో ఫ్లవర్ ఎట్లా వస్తుందో చాలా మందికి తెలియదు. కానీ విత్ ఫ్రూట్ మీరు ఎగ్జిబిషన్ లో పెట్టారు. అవునండి. అది ఏంటంటే ఇప్పుడు మన సైన్స్ ఇంకా టెక్నాలజీ అనేది ఎంత అంటే హైప్ అవుతుందో అది దానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇవన్నీ డార్ఫ్ అంటే వెరైటీస్ అంటారు వీటిని. అంటే తక్కువ హైట్లోనే ఏజ్ పెరిగిన కొద్దిగా కూడా హైట్ తక్కువనే ఉంటుంది, బట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి, హైబ్రిడైజేషన్ జరుగుతుంది. మళ్ళీ వీటికి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? స్పెషల్ కేర్ ఏమి ఉండదండి. కాకపోతే మీరు అప్పుడప్పుడు న్యాచురల్ మాన్యూర్ వేయాలి. ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే మాత్రం ఫ్రూట్స్ చాలా ఎక్కువ వస్తాయి. కాకపోతే ఒకసారి మీరు ఫర్టిలైజర్ వేయడం మానేస్తే ఆ ప్లాంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ప్లాంట్ మేళాల స్పెషల్ అట్రాక్షన్ ఉండే ఒక స్టాల్ దగ్గరకు వచ్చారు. ఆల్రెడీ యూట్యూబ్ రీల్స్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో వైరల్ అవుతుంది కదా, అదే స్టాల్ ఇది. అండ్ ప్రతి ఏడాది వీళ్ళు కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇన్ జనరల్గా మనం బొకేస్ ఇస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మొక్కనే బొకేలాగా కనిపించడం అండ్ అట్లే దాన్ని
కట్ చేయడం అండ్ దాన్ని అట్లా మోల్డ్ చేయడం అనేది వీళ్ళ ప్రత్యేకత. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూసేవన్నీ కూడా చామంతికి సంబంధించిన మొక్కలు, కానీ ఇవి చూడడానికి హ్యాస్టీస్ మనకు ఒక బొకేస్ లాగా కనిపిస్తుంటాయి అనమాట. సో దాన్ని అట్లా మోల్డ్ చేయడం అనేది వీళ్ళ ప్రత్యేకత. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ వైడ్ కలర్స్ ఉండడం అండ్ దాంతోపాటు దాన్ని ఈజీగా మెయింటైన్ చేసి టెక్నిక్స్ కూడా కొనే వాళ్ళకి చెప్తుంటుంటారు. సో సీజనల్ మాత్రం ఇయర్లీ వన్స్ మాత్రమే ఇట్లా కనిపించినప్పటికీ కూడా వీటికి చాలా క్రేజ్ ఉంది. అందుకనే ఎక్కడ మనకి రీల్స్ చూసినా, యూట్యూబ్లో చూసినా, లేదంటే ఇన్స్టా చూసినా, ఫేస్బుక్లో చూసినా ఇవే వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఆ వైరల్ అయ్యే స్టాల్ ఎక్కడో కాదు, ఐమాక్స్ పక్కనే ఉండే ప్లాంట్ మేళాలో ఉంది. అండ్ వీటి కాస్ట్ ఏంటి, అండ్ వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అండ్ దీన్ని మెయింటైన్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇన్ జనరల్గా మనం బొకేస్ చూస్తుంటాం, కానీ మొక్కలనే బొకేస్ లాగా మలిస్తే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ స్టాల్కి వస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ రీల్స్ చూసినా చాలా ట్రెండింగ్ అవుతుందిగా. సో ఆ ట్రెండింగ్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఏంటి, ఎప్పుడు స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గానే ఉంటుంది మీ స్టాల్. నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. మాది వచ్చి స్పెషల్ వచ్చి చామంతిలో మన దగ్గర 25 షేడ్స్ తీసుకొచ్చాం మనం. అదేవిధంగా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, అంటే ఒక బాల్ షేపుల్లో తయారు చేసాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. అంటే మన దగ్గర 300 నుంచి 3000 రూపాయల వరకు మనం ఇక్కడ అమ్ముతున్నాం. ప్రెజెంట్ అయితే బాగుంది, సేల్ అది బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ చామంతి లాగా పెంచితే యూట్యూబ్లో చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అది పెద్దగా రీల్స్ పాపులర్ అయ్యేవి కాదు, కానీ దానికి భిన్నంగా పెంచుతున్నారు ఏంటి? యాక్చువల్గా మనం తయారు చేయడం స్టార్టింగ్ ఎలా అంటే మేడం, మనం ఎవరికైనా బుకే వేస్తే ఒక 2 డేస్తో పాడైపోద్ది. అదే మనం బుకే మాదిరిగా మన చామంతి మొక్క తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో మనం ఇలా తయారు చేసాం. అది కూడా బాల్ కింద తయారు చేయడానికి కొంచెం 4 months మనం కష్టపడితే ఆ బాల్ కింద తయారవుతుంది అనమాట. అది చిన్నప్పటి నుంచి పించింగ్ చేసే విధానంలో మనం ఎక్కువ పించింగ్ చేయడం వల్ల కొంచెం బాల్ షేప్ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ బడ్స్ వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఫ్లవర్స్ అలా పూసినప్పుడు మనకి ఒక బుకేలాగా ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది, లేదంటే మనం పెంచుకుని ఆనందించడానికి కూడా బాగుంటుంది. ఆ విధంగా అని చెప్పి తయారు చేస్తాం. సో మరి దీని మెయింటెనెన్స్ ఏంటి? చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూస్తుంటే. ఇది మొక్క అంటే నమ్మేటట్లేదు, దూరం నుంచి చూస్తుంటే నిజంగానే ఒక మనకి బొకేస్ ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. మరి దీని మెయింటెనెన్స్ ఎట్లా? యాక్చువల్గా మొక్కకి అయితే ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ పోయాలి మేడం. వీక్లీ వన్స్ కానీ 10 days కానీ మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏదైనా కంపల్సరీ అప్లై చేయాలి. మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాం. మనం తీసుకునేటప్పుడు 2 inches ప్లాంట్ తీసుకుంటాం. అది రూట్ సక్కర్ అవ్వచ్చు, లేదా కటింగ్ పెట్టిది కానీ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ పించ్ అన్నది 2 inches 3 inchesలో మనం ఫస్ట్ సారి గిల్లుతాం అనమాట. అది మళ్ళీ 4 బ్రాంచ్లు వస్తాయి. మళ్ళీ అది 2 inches అయ్యాక మళ్ళీ పించేస్తాం. అది అలా గ్రో చేయగా అంటే ఈ 4 నెలల్లో ఆ బంతి షేప్ వచ్చేటట్టు, ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టు మనం ట్రై చేస్తాం. సాధారణంగా జనాలు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒకసారి 2 సార్లు గిల్లితే ఒక 4-5 బ్రాంచ్లు వస్తాయి. ఆ తర్వాత వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఏంటంటే ఇంతలా బాల్ షేప్ రాదు. దాని రీజన్ సీక్రెట్ అయితే ఏమీ లేదు. మేము ఎక్కువగా బంచింగ్ చేయడమే మా సీక్రెట్. అంతే, పించింగ్ చెయ్యాలి. సో ఇది సెమీ షేడా లేదంటే కంప్లీట్ షేడ్లో ఉండాలా, ఏంటి దీని మెయింటెనెన్స్? యాక్చువల్గా చామంతి అనేటప్పటికి ఫుల్లీ అవుట్డోర్ ప్లాంట్. ఎంత ఎండ పడితే అంటే మనం పెంచుకునేటప్పుడు ఎంత ఎండ పడితే అంత మంచిది. ఇప్పుడు మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి అంటే బడ్స్ వచ్చేసాయి, పువ్వులు ఓపెన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీనికి మంచి ఎండ అవసరం లేదు. మినిమం 2-3 hours అంటే బాల్కనీ ఎండ సరిపోద్ది, అలా పెంచుకుంటే సరిపోద్ది. కంపల్సరీ ఈ టైంలో అయితే ఫ్లవరింగ్ టైంలో వాటర్ ఎక్కువగా అవసరం లేదు. ఆల్టర్నేటివ్ డేస్ కాకపోయినా 3 days once వాటర్ వేస్తే సరిపోద్ది. అంటే మట్టి వెట్టగా ఉంటే చాలు, సరిపోద్ది. సో ఎన్ని డేస్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇట్లే? ఇప్పుడు సాధారణంగా చామంతి అనేటప్పటికి 4 months ఫ్లవరింగ్ టైము. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఫిబ్రవరి ఎండ్ వరకు మనకు ఉంటాయి ఫ్లవరింగ్. ఏమైనా ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది అనుకుంటే కనుక మార్చి మిడ్ వరకు ఫ్లవరింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత ఈ మొక్క మెయింటెనెన్స్ ఏంటి? ఫ్లవర్ ఇప్పుడు కనిపించే ఫ్లవర్ ఏదైతే ఉందో ఫిబ్రవరి ఎండ్కి మార్చ్కి మొత్తం టోటల్ క్లోజ్ అయ్యి డ్రై అవుతుంది. సహజంగా చామంతి యొక్క లక్షణం ఏంటంటే ఫ్లవరింగ్ అయ్యాక డ్రై అయిపోద్ది, ఏ మొక్క అయినా అంతే. తర్వాత కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి కింద నుంచి వస్తాయి. ఇది డ్రై అయ్యాక కింద నుంచి స్టార్ట్ అవుతాయి. సాధారణంగా వీటికైతే మాత్రం మీరు కంపల్సరీ ఫెర్టిలైజర్ ఇస్తేనే కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి బయటకు వస్తాయి. వాటిని మీరు జూన్ జూలైలో వేరే కుండీలో అంటే మంచి మట్టిలో ఫెర్టిలైజర్ కలిపిన మట్టిలో మీరు ఈ మొక్కను పెట్టుకుని మీరు ఇందాక చెప్పిన విధంగా పించింగ్ చేసుకుంటూ వస్తే మీకు స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా చామంతి అన్న సర్కిల్ ఎలా అంటే 4 months ఫ్లవరింగ్ టైం, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. తర్వాత వచ్చే 4 months రెస్ట్ టైం అనమాట.
అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఏంటంటే కొంచెం ఎదుగుదలకి వస్తుంది. నవంబర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్లవరింగ్ టైం స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మరి సర్కిల్ అలా తిరుగుతూ ఉంటుంది. మరి ఈ కాస్ట్ ఎంత ఇక్కడ ఉండే వాటివి? మన దగ్గర అయితే 300 నుంచి 3000 వరకు పెట్టాం మేడం. ఇప్పుడు 300 రూపీస్ అమ్మేది మాత్రం 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం. మిగిలినవి రేటు తగ్గించేస్తున్నాం. సో బేరం కూడా ముందే చెప్పేస్తున్నారు, అంతే మేడం. వాళ్ళు బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు. ప్లాంట్ లెవెల్స్. అవసరం లేదు మేడం, బార్గెనింగ్ చేయక్కర్లేదు. ఎప్పుడు ఉన్న రేటు మీద కొంచెం తక్కువగానే ఇస్తున్నాం మనం. అంటే 300ది 2 తీసుకుంటే 500కి కామన్గా ఇచ్చేదే, మిగిలినవన్నీ రేటు తగ్గించే ఇస్తున్నాం మనం. సో ఇదనమాట, చాలా ట్రెండీగా వైరల్ అయ్యేసరికి చాలామంది ఈ ప్లాంట్ షో ఎక్కడ జరుగుతుంది అండ్ ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతున్నాయి అని చాలామంది సర్చ్ చేస్తున్నారు. సో అందుకనే వాళ్ళ కోసం నేను ఈ స్టాల్ దగ్గరకు వచ్చాను. సో ఈ స్టాల్ ఆల్రెడీ మీకు చెప్పా ఎక్కడ ఉందనేది. ఎగ్జాక్ట్ ఐమాక్స్ పక్కనే ఉండే గ్రౌండ్ అండ్ నా వెనకాల అంబేద్కర్ విగ్రహం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది ఎక్కడ అనేది. అండ్ అందులో జస్ట్ మీరు ఎంటర్ అవుతూనే తిరిగేటప్పుడు సో గణపతి స్టాల్స్ అనేది ఉందన్నమాట. ఇందులో మీకు అక్కడ నుంచి ఎంటర్ అవుతూనే మీకు కనిపిస్తుంది. అండ్ ప్రత్యేకంగా ఎక్కువైతే ఏ స్టాల్లో ఎక్కువ క్రౌడ్ ఉంది అని అనుకుంటారో సో అదే అనమాట ఈ స్టాల్. ఇక్కడ 25 షేడ్స్ అండ్ 300 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మీరు చూస్ చేసుకోవడానికి మోర్ టైం పడుతుంది, ఎందుకంటే ఏ మొక్కను చూస్ చేసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారు ఇక్కడ వచ్చే ప్లాంట్ లవర్స్. ఎందుకంటే అంత వైడ్ వెరైటీస్ అండ్ ఏ మొక్కకు ఆ మొక్క చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోటోకు పోజ్ ఇస్తూ అండ్ ఆ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకునే పనిలో కూడా చాలామంది ఉన్నారు ప్లాంట్ లవర్స్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ వాళ్ళు ఏమంటారో ఈ స్టాల్ గురించి కూడా తెలుసుకుందాం. హైదరాబాద్లో ఎక్కడైనా చూసారా ఇది? లేదండి, ఇదే ఫస్ట్ టైం. వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారంట, మాకు చాలా నచ్చింది, అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చానండి. సో ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి. మా మమ్మీకి క్రిజాంతమమ్స్ అంటే చాలా ఇష్టం, మా మమ్మీ కోసం తీసుకెళ్తున్నా. సర్ప్రైజా మమ్మీకి? అవునండి, తనకి 4 కలర్స్ దొరికాయని ఇంకా తెలీదు. ఇన్ని కలర్స్ ఉన్నాయని తను చూడలేదన్నమాట. నేను చూసి వచ్చాను ఇక్కడికి ఇన్స్టాగ్రామ్లో. సో షేడ్స్ కలర్స్ ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? చాలా బాగుంది, చాలా మంచి కలెక్షన్. యాక్చువల్లీ ఇవి ఇయర్కి వన్స్ వచ్చినా కానీ ఇవి చాలా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. మన గార్డెన్లో పెట్టుకున్న దీంతో ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్పెషల్గా కనిపిస్తాయి కదా? అవును. సో ఎట్ వన్స్ అన్ని ఒకే దగ్గర చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆ బంచెస్? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఇవి రియల్ ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. ఇది అసలు మన అదృష్టం, వీళ్ళు ఇట్లా కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం, మనం తీసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. బయట ఇక్కడ నర్సరీలో కనిపిస్తాయి, బయట కనిపిస్తాయండి, కానీ వీళ్ళు అది ఆ బుషిగా ఉంది కదా, అది ఇక్కడే దొరుకుతుంది. బయట అంతా నార్మల్ చామంతులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇలా ఈ మేక్ ఓవర్తోనే ఇక్కడే చూస్తున్నాను. 100 ఒక్క దాంట్లో ఉంటాయండి. 100 ఫ్లవర్స్ తో. మీ పేరేంటి? విజయ. సో ఎలా ఉంది ఇక్కడ నర్సరీ మేళ? చాలా బాగుందండి, చాలా చాలా ఈ బాగుంది. స్పెషల్ గా ఇవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? బొకేస్ లాగా యా, సేమ్ బొకేస్ లా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ మేళ అంతా చూసారా? యా, అంతా తిరిగామండి. ఎంతసేపు పడుతుంది అసలు ఈ మేళలో? మేము వచ్చి 3 hours అయిందండి. ఈవినింగ్ వరకు ఉండొచ్చండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంకా పర్చేస్ చేస్తూ కొనుక్కొని ఉండొచ్చు. ఈసారి మేళలో ఏం పర్చేస్ చేశారు మరి? ఈసారి మేము రోజ్ ఫ్లవర్స్, చామంతులు, ఇంకా బే లీఫ్, అన్ని విత్తనాలు, సీడ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని టూల్స్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము. ఎక్కడ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి, అదేంటి స్ప్రేస్, వాటర్స్, దానికి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేది, అది కోకోపీట్ అవన్నీ తీసుకున్నాము. బయట నర్సరీలో దొరకనివి ఇక్కడ ఏమైనా దొరుకుతాయా స్పెషల్గా? యా, ఇక్కడ ఏంటంటే ఈ దేశవాళీ విత్తనాలన్నీ ఎక్కువ దొరుకుతున్నాయండి. ఇవేంటి సంపెంగ పూలు, ఇట్లా స్పెషల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. అవన్నీ కనిపిస్తే చాలా బాగుంది, మళ్ళీ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాము. చాలా బాగుంది. నాకు తెలిసి మీరు ఎవ్రీ ఇయర్ ఈ మేళా కోసం ఎదురు చూస్తుంటారు. యా, అసలు మేము 3 years నుంచి రావాలి అనుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసి రాలేకపోయాం, ఈసారి ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడు డిసైడ్ అయ్యాము ఎవ్రీ ఇయర్ రావాలి. సో వైడ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి, చాలా 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 బాగున్నాయి. ఫ్రూటింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇన్ జనరల్ గా మనం ఫ్రూట్ చెట్టు పెట్టాము ఏదైనా అంటే మినిమం 2 or 3 years క్రాప్ కోసం ఎదురు చూడాలి. యా, ఇది ఇమ్మీడియట్ గా వచ్చేటట్టు, పూలు వచ్చేటట్టు, మామిడివి మేము తీసుకున్నాం, సపోటా, అరటి అవన్నీ తీసుకున్నాం. చాలా చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇది నాటి నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే మళ్ళీ. నైస్. మొక్కలు అయితే ఏకంగా ఫ్రూట్స్ తోటే యా ఎలా చేసేస్తున్నాను. అనిపిస్తుంది అసలు వాటిని చూస్తే? చాలా ఎగ్జైటింగ్ గా బాగున్నాయి. ఇమ్మీడియట్ గా కోసి తినేచ్చు కదా, అందుకని చాలా బాగున్నాయి. ఏం చూసారండి ఇక్కడ మేళ? అన్ని మొక్కలన్నీ చూసాము, కొన్ని మొక్కలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము, తీసుకొని వెళ్తాం. కార్ ఇక్కడే ఉంది. సో
బయట నర్సరీకి ఇక్కడ ఏమైనా చేంజ్ ఉన్నాయా, సేమ్ అవేనా? చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ, అందుకని చూడడానికి వచ్చాము. ప్లెజెంట్గా ఉంది, చాలా అండ్ బాగుంది. స్పెషల్లీ ఇప్పుడు మీరు నిలబడ్డ స్టాల్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా వెరైటీగా ఉంది, అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఇలా బంచ్ లాగా వచ్చే ప్లాంట్. కానీ కొంచెం కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ చెప్పారు, ఇవైతే తక్కువే అన్నారండి, తక్కువ. తీసుకోవచ్చు. సో వీటిని చూస్తుంటే ఒక బొకే ఫ్లవర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవునవును, ఎస్, మీకు కూడా అట్లా అనిపిస్తుంది? అవునండి. సో బయట దొరకని మొక్కలు ఇక్కడ ఏమున్నాయండి? చాలా వెరైటీస్ ఉన్నాయండి, కొన్ని అయితే పేర్లు కూడా తెలీదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవి కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్లో చిన్నగా గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి, తప్పకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లాంట్ లవర్స్ కంపల్సరీ వచ్చి తీసుకుంటారు ఇక్కడ, అంతేనా? వన్స్ ఏ ఇయర్ కాబట్టి కంపల్సరీ వస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు ఇక్కడికి? 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి, ఓకే. మళ్ళీ ఇప్పుడు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అవును, సో ఇవాళ మీరు బాగా నచ్చి ఇష్టంగా పర్చేస్ చేసింది ఏంటండి మొక్క? ఒకటి ఇది తీసుకుందాం అనుకుంటున్నానండి, అక్కడ ఒకటి చూసాము, ఎంట్రన్స్లో ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాము. పేరు అంత ఐడియా లేదండి, సమ్ అదేదో ఇంగ్లీష్ నేమ్ లాగా ఉంది. ఓకే. మెడిసినల్ ప్లాంట్స్ చూస్తుంటే ఎట్లా అనిపించింది అసలు? మెడిసినల్ బాగున్నాయండి, కానీ అపార్ట్మెంట్స్లో నాట్ సూటబుల్ కష్టం కదా. పెంచుకోవడం అనేది. అవును, అంటే ఫ్రూటింగ్ మొక్కలు మాత్రమే బయట మేము, కానీ ఇక్కడ ఏకంగా ఫ్రూట్స్ తో పాటే మొక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే? బాగున్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ అన్ని వెరైటీస్. కేవలం మొక్కలేనా లేదంటే వాటికి సంబంధించినవి ఇంకేమైనా అమ్ముతారా ఇక్కడ? ఇక్కడైతే ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు చూపించారండి, సెటప్ కూడా చేస్తామన్నట్టుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, రూఫ్ గార్డెన్ కూడా సెటప్ చేసుకోవచ్చు. లత నా పేరు. ఎలా ఉంది? బాగుంది, కానీ ఈసారి తక్కువ ఉంది చెట్లు పెట్టడం. ఇప్పటి వరకు ఏం చూసారు ఇక్కడ మొక్కలు? ఇక్కడ అన్ని షో చెట్లే చూసాము, పండ్ల చెట్లు చూసాము, ఇంకా అది అంటే కొంచెం ఇక్కడ ఈ స్టాల్ ఎట్లా అనిపిస్తుంది? ఈ స్టాల్ చాలా తక్కువ ఉంది ఈసారి. పోయినసారి బాగుండే, చాలా బాగుండే, ఈసారి తక్కువ ఉంది, అందుకే బాగుంటుందని వచ్చాను, కానీ చాలా తక్కువ ఉంది ఈసారి. పోయినసారి కూడా అయితే మీరు ఇక్కడ కొన్నారు? కొన్నాను ఏం చాలా. కొన్నారు పోయినసారి? పోయినసారి గులాబీ చెట్లు తీసుకున్నాను, చామంతి చెట్లు తీసుకున్నాను, అప్పుడు తక్కువ ఉండే చిన్న తోటలో 500లో. ఈసారి ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇంకా అడగలేదు. సో పోయినసారి తీసుకున్న ఇంకా ఉన్నాయా మొక్కలు? ఉన్నది, ఒకటి ఉంది, ఎల్లో కలర్ ఉంది. అవునా? ఇక్కడ పండ్ల మొక్కలు ఎట్లా అనిపిస్తున్నాయి? పళ్ళ మొక్కలు రేట్ ఎక్కువ ఉందమ్మా, చాలా రేటే ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే అన్నీ చూస్తున్నాము, తీసుకోవాలి. అంటే కొన్ని తిరిగినాక రేట్ ఎలా ఉంటుందో చూసి తీసుకుందామని చూస్తున్నాను. అది ఇప్పుడు బయట నర్సరీకి ఇక్కడ ఎట్లా ఉన్నాయి వెరైటీస్? వెరైటీస్ కొత్త కొత్తవి ఉంటున్నాయి. బయట అంటే మనకు దొరకవు కొన్ని, ఆయుర్వేది చెట్లు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకెళ్తే ఎప్పుడు వచ్చినప్పుడల్లా. ఇంకా ఇప్పుడే చూస్తున్నాను, ఇంకా కొన్ని తిరిగేసి ఇక తీసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నర్సరీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, వెరైటీగా పెడుతున్నారు, కానీ రేట్స్ మాత్రం టూ మచ్ ఉన్నాయండి. అవునా? చాలా రేట్లు ఉన్నాయి, ఒకప్పుడు రేట్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది. సో మార్పు అనేది ఇప్పుడు పార్కింగ్ అంతకుముందు ఫ్రీ ఉండే, ఇప్పుడు పార్కింగ్ ఛార్జ్ పెంచారు, టికెట్ ఛార్జ్ పెంచారు, అన్నిటికీ రేట్లు పెంచారు. నర్సరీ మాత్రం చాలా తక్కువ ఉంది, లాస్ట్ వెరైటీస్ లేవా? లేవు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొద్దిగా తక్కువనే ఉంది. సో మీకు మొక్కలంటే బాగా ప్రాణం అన్నట్టు. నాకన్నా మా మేడమే ఎక్కువ, ఎందుకంటే మా ఎన్నున్నాయి ఇంట్లో? 500 పైన 100 పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైనా వెరైటీస్ డిఫరెంట్గా ఏమైనా కనిపించాయా? డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం చూసే లాస్ట్ ఇయర్ చూసే ఇంకేమీ కొత్త ఏం రాలేదు. పాల సపోర్ట్ అయితే చాలా బాగుంది, పాల సపోర్ట్ నైస్, అది తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది సపోర్ట్. ఇంకా వేరే చెట్లు అంటే సువాసన మనకు స్మెల్ రావడానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి చెట్లు, కానీ కాస్ట్లీ చెప్తున్నారు అమ్మ, తీసుకుందాం రేట్లు ఎక్కువ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా రేట్లు డిఫరెంట్ ఉన్నాయి, తీసుకుందామంటే కొనలేము. మన మీడియా
అట్లుంది. అంటే మనము ఎక్కువ ఉన్నోళ్ళం కాదు కదా, మీడియం పర్సన్స్. అంత ఇది కాదు, అంత హై కాదు, లో. సో రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. రేట్లు మాత్రం చాలా ఉన్నాయి, వెరైటీస్ వెరైటీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఎక్స్పోలో ఆల్రెడీ ఇక్కడ నా వెనకాల బ్యానర్ చూస్తే కనిపిస్తుంది. ఈ స్టాల్కి ఏ పేరు లేదు. సో వాళ్ళు పెట్టుకుంది ఏంటంటే రేర్ ప్లాంట్ ఎక్స్పో అని. ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ దొరుకుతాయంట. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇక్కడ ఒక ఫ్రూట్, మిరాకిల్ ఫ్రూట్ అని ఉంటుంది. ఆ ఫ్రూట్ కనుక మనం తింటే దాదాపు 1 hour వరకు కూడా మనం ఏం తిన్నా ఆ స్వీట్గానే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు జామలో చాలా వైడ్ వెరైటీ. సో మనకి ఎట్లయితే టమాటో కింద ఇట్లా పాకపోయి చిన్న చిన్న బుజ్జి టమాటోస్ వస్తాయి, సో సేమ్ అట్లాంటి వెరైటీలోనే ఇప్పుడు జామ ఉంది. సో నాకు తెలిసిన రెండే, కాకపోతే ఇక్కడ చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ ఉన్నాయంట. ఒక్కసారి ఏందో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. సో రేర్ ప్లాంట్స్ ఏంటి? ఆ రేర్ ప్లాంట్స్ ఇదండి, ఇది ఫస్ట్ మనం కెమెలియా అంటారు. ఇది మన వెస్ట్ బెంగాల్ది. ఇది మీకు ఇండోర్లో ఫ్లవర్ వస్తుంది, ఓకే. మన గులాబీ లాగా వస్తుంది. ఒక ఫ్లవర్ 20 రోజులు అలానే ఉంటుంది అండి. సెమీ షేడ్ కూడా వస్తుంది. సెమీ షేడ్ కూడా వస్తుంది, ఇండోర్ అండ్ సెమీ షేడ్. ఇంకొకటి జామ అండి, ఇది భూటాన్ జామ. భూటాన్ జామ ఇది మీకు 3-4 feet హైట్ వస్తుంది. ఇది అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు. దీని కాయ చాలా స్వీట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ కాయ వచ్చింది చూడండి, నిమ్మకాయ సైజులో వస్తుంది. నిమ్మకాయ సైజులో వస్తుంది, చాలా స్వీట్ ఉంటుంది. ఇంకొకటి జపాన్ది మేడం. జపాన్ది రెడ్ డైమండ్ అంటారు. దానికి సీడ్సే ఉండవు, ఒక 4-5 seeds ఉంటాయి మ్యాక్సిమమ్. కాయ ఈ సైజు ఉంటుంది, మీకు ఫుల్ రెడ్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. తర్వాత మన దగ్గర బాస్మతి గ్రాస్ అని ఉందండి. బాస్మతి గ్రాస్ అంటే దాని స్పెషాలిటీ ఏమంటే అది సోనా మసూరి బియ్యంలో ఒక ముక్క వేసారు అనుకోండి, బాస్మతి ఫ్లేవర్ వస్తుంది. బాస్మతి గ్రాస్ అదే అక్కడ. ఇది చిన్నవైతే 500, పెద్దది 1500 మేడం. చిన్నవి 500. మనం 2 సైజులు పెట్టాం అనమాట. ఇది మిరాకిల్ ఫ్రూట్ ఏంటంటే మేడం, ఇది ఒక తిన్న 1 hour దాకా మీరు నిమ్మకాయ వేసినా కూడా తీయగానే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ ఫ్రూట్ని. త్రూ అవుట్ ఇయర్ వస్తుందండి, పెరినియల్ అది. సో అది సెమీ షేడ్ లో పెట్టొచ్చా లేదంటే షేడ్? అవుట్డోర్ అండి, ఎండ పడాలి. మన ఫుల్ ఎండాకాలంలో అయితే షేడ్ లో పెడితే బెటర్. 40 degrees కన్నా ఎక్కువ ఉంటే షేడ్ లో పెట్టాల్సి వస్తుంది. సో దాని కాస్ట్ ఎంత? అది చిన్నవి అయితే 500, పెద్దవి 1500, 2000 సైజుని బట్టి రేట్ ఉంటుంది అండి. ఇంకా మన దగ్గర పీస్ లిల్లీ ఉందండి, థాయిలాండ్ నుంచి తెప్పించినాము. ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది కానీ రియల్ ప్లాంట్. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఇంకా ఫ్లవరింగ్ రుద్రాక్ష ఉంది, మళ్ళీ సింధూరం మొక్క ఉంది, రుద్రాక్ష ప్లాంట్ ఉంది. అట్లా థాయిలాండ్ లెమన్ ఉంది. బోన్సా చేసే వాళ్ళకి జునిఫరస్ ఉంది, అది 5 years old జునిఫరస్. మనం అటు వెళ్ళిపోదాం. సో మొక్కల గురించి చెప్పడమే కాదు, సో వాటి కాస్ట్ ఎంత, వాటి సైజ్ ఎంత, అవి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది గ్రీనరీతో పాటు వాటిని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారు. సో అందుకని ఫస్ట్ ఇండోర్లో మనం పెట్టుకునే ప్లాంట్స్ ఏంటివో అవి చెప్పండి సార్. ఇండోర్ ఇవి మనకి జునిఫరస్ అంటారు. ఇది బోన్సా లవర్స్ బోన్సా చేసుకుంటారు. ఇది కనీసం అంటే 5 years old ప్లాంట్ ఉంటుంది. ఇది ఆ షో కోసం అండి, షో కోసం. ఇది జేడ్ అంటారండి. ఇది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. డాలర్ ప్లాంట్ అంటారు, గుడ్ లక్ ప్లాంట్ అంటారు. ఇది జపనీస్ మనీ ప్లాంట్. ఇది వచ్చేసి మనది ఆఫ్రికన్ మందారంలో ఒక వెరైటీ. ఇది వచ్చేసి గోల్డెన్ పపాయ అంటారండి. ఈ గోల్డెన్ పపాయ స్పెషాలిటీ ఏమంటే ఇది కొంచెం ఈ షుగర్ పేషెంట్కి తీపి తక్కువ ఉంటుంది, మన చేతికి అందుతుంది, అంతే హైట్ పెరుగుతుంది. దీనికి చెట్టు మీద కాయ ఉన్నప్పుడు పండదండి, కాయ తెంపితేనే పండుతుంది. ఇది రైతులకు బాగా పనిచేస్తుంది. ఇంకొకటి షేడ్ లో సెమీ షేడ్ అట్లాంటివి ఏమైనా పెట్టండి, మొత్తం స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవచ్చా సార్? ఏం లేదండి, ఇది దీనికి వైరస్ ఏం రాదు మేడం. నార్మల్ గా పపాయకి ఎక్కువ వైరస్ వస్తుంది, దీనికి వైరస్ ఏం ఉండదు అనమాట. సీడ్స్ అంటే 4-5 seeds ఉంటాయి అంతే. ఇంకొకటి లెమన్ బామ్ అండి, ఇది మా దగ్గర చాలా ఫేమస్. ఇది మీకు మంచిగా నిద్ర రావాలంటే రాత్రి 4 ఆకులు డికాక్షన్ చేసుకొని తాగాలి. డికాక్షన్ చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. లెమన్ బామ్ అంటారు అనమాట ఇది. అట్లా ఇది మన మరువం దవనం, ఇది మనకి చాలా రేర్ మేడం. ఇలా అనేసి మీరు చేయ వాసన చూడండి, మిక్స్డ్ ఫ్రూట్ స్మెల్ ఉంటుంది. తర్వాత ఇది కర్పూర తులసి అండి, ఇది కూడా చాలా రేర్. ఇది ఒక ఆకు మీకు చూపిస్తాను చూడండి, జస్ట్ నలిపి వాసన చూడండి, కర్పూరం ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఎండిపోయిన ఆకులు మీరు టీలో వేసుకున్నారు అనుకోండి, కర్పూరం ఎండిపోయిన ఆకులు టీలో వేసుకుంటే కర్పూరం ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఈ మనీ ప్లాంట్లో 3-4 వెరైటీలు ఉన్నాయండి. గోల్డెన్ మనీ ప్లాంట్, వెల్వెట్ మనీ ప్లాంట్, అది బ్రెజిల్ మనీ ప్లాంట్. ఇంకొకటి స్టీవియా అంటారు మేడం. ఈ ఆకు తింటే తీయగా ఉంటుంది మేడం,
న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా అంటారు. ఇది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. జస్ట్ ఒక లీఫ్ మీరు టేస్ట్ చూడండి, స్వీట్ ఉంటుంది. అవును, నిజంగా మనకి కొన్ని ఆకులు, మనకి పుండికూర తింటే పుల్లదనం ఎట్లా తెలుస్తుందో ఈ ఆకు తింటే కూడా స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. అదే అండి. ఏంటా ఈ కాస్ట్ ఎంత ఇది? ఇది కాస్ట్ 100 రూపీస్ మేడం. దేనికి యూస్ చేస్తారు? ఇది ఎండిపోయిన ఆకులు మీరు షుగర్ పేషెంట్స్ కూడా వితౌట్ షుగర్ తాగుతారు కదా మేడం. ఇది వేసుకుంటే తీయగా ఉంటుంది కానీ 0 క్యాలరీ. సో ఇన్సులిన్లో ఏం ఎఫెక్ట్ ఉండదు. అట్లా పిల్లలు ఆడుకోవడానికి టచ్ మీ నాట్ అని కూడా ఉంది మేడం. అయితే ఇది ఇప్పుడు మనం ఎలా సెమీ షేడ్ లోనా, షేడ్ లో పెట్టుకోవచ్చు? అన్ని అవుట్డోర్ అండి, మనం అన్ని అవుట్డోర్. ఇండోర్ అయితే మనం ఇది ఇండోర్ అని చెప్తాం అనమాట. పలానా మొక్క చెప్పి దాన్ని ఎలా పెంచాలి అనేది కూడా వాళ్ళకి టిప్స్ చెప్తుంటారా? ఉంటుంది, అన్ని పేర్లు రాసి ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్ అని రాసి ఉంటుంది. అట్లా రేపు లాస్ట్ అంటే ఆయనంత త్వరగా వచ్చి సరే, చూస్తే ఇక్కడ ఏంటి గోవానేనా అది? అవునండి. ఇది జపాన్ అండి, రెడ్ డైమండ్ అని. దీనికి సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి, 4-5 సీడ్సే ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది గోవా. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది 1000 రూపాయలు అవుతుంది. ఇంకా ఒక 1 ఇయర్ పోతే మళ్ళీ రేటు తగ్గుతుంది అండి. అట్లా సరే, ఇది ఏంటి ఫ్లవరింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారండి. ఇది వింటర్లో ఒక 3 మంత్స్ మంచిగా ఫ్లవర్స్ వస్తుంది, ఇలా వస్తుంది. చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారు దీన్ని, బ్రైడల్ బొకే అంటారు, క్లియోడెండ్రాన్ అంటారు. ఇది చాలా అందంగా అనిపిస్తుంది అండి బాల్కనీలో పెట్టుకుంటే. దీనికి సెమీ షేడ్లో కూడా వచ్చేస్తుంది, సన్లైట్ అవసరం లేదు సెమీ షేడ్. స్టాల్ దగ్గరకు వస్తుంటే రేర్ ప్లాంట్స్ అనే బోర్డు పక్కన పెడితే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఏం మొక్క అది? ఇది మనం దీనిదే మన ఏమంటారు, ఇది దవనం, ఆంధ్ర దవనం అంటారు. దీనిదే మొత్తం కవర్ చేస్తుంది అనమాట. స్టాల్ మొత్తం ఇదే ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఏ మొక్క తెలియదు కానీ దాని అదే ఇది 100 రూపీస్ అండి. మనం రాజమండ్రి నుంచి తెప్పించాం కాబట్టి కొంచెం కాస్ట్లీ అమ్మాల్సి వస్తుంది అంతే. 100 రూపీస్. చాలా బాగుంటుంది అండి, ఎంజాయ్ చేయండి అందరూ వచ్చి ఫ్యామిలీతో. చాలా మందికి ఇండోర్ ప్లాంట్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏ ప్లాంట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సో ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం. సార్, చాలా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి, ఇందులో ఇండోర్ స్పెసిఫికేషన్ ఏంటి అసలు? ఇండోర్ మేడం, ఇది చూడండి, ఈ ఆకు పట్టుకొని చూడండి, ప్లాస్టిక్ లాగా ఉంటుంది, రియల్ ప్లాంట్. ఇది లీఫ్ చూడండి, హార్ట్ షేప్ లో ఉంటుంది. ఇది వాలంటైన్స్ డేకి అంతా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇది మనీ ప్లాంట్ లో ఒక వెరైటీ అండి, దీన్ని రియో అంటారు. ఇది మనం ఫస్ట్ టైం హైదరాబాద్ లో లాంచ్ చేస్తాం అనమాట. నార్మల్ గా మనీ ప్లాంట్ వేరే ఉంటుంది. ఇది ఏంటంటే చాలా స్లో గ్రోత్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇయర్లీ ఒక లీఫ్ వస్తుందండి. వాలంటైన్స్ డేకి కానీ పెళ్లికి కానీ ఇది మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. సంవత్సరానికి ఒక ఆకు, సంవత్సరానికి ఒక ఆకు. ఇప్పుడు ఉండే ఒక్కొక్క ఆకు చూస్తుంటే ఒక్కొక్క సంవత్సరం పెరిగిన ఆకులు ఇవి. ఇది 4-5 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి, ఇది రియో అంటారు. దాని తర్వాత ఇది ఒక ఇండోర్ ప్లాంట్. వాలంటైన్స్ డే స్పెషల్ అన్నమాట ఇది, అంతేనా? సో దీని మెయింటెనెన్స్ గురించి చెప్పండి. నీడలో ఉంటుంది, వాటర్ వారంలో 2 సార్లు పోస్తే చాలు, సన్లైట్ అవసరం లేదు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి ఎండకు పెడితే ఓకే, 0 మెయింటెనెన్స్. ఇది 1000 రూపీస్ అండి. ఇప్పుడు 1000, కొన్ని రోజులు పోతే మళ్ళీ తగ్గుతుంది. కొత్తగా వచ్చినప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది.